నిన్న ఉదయం 3 గంటలకు సింహాచలం దేవాలయంలో చందనోత్సవం అనే ఒక కార్యక్రమం అయితే జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అక్కడకు భక్తులైతే ఎక్కువ మంది రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి దేవాలయంలోనూ టికెట్ కు సంబంధించి క్యూ లైన్ అయితే ఉంటుంది. అంటే 100 రూపాయలు పెట్టి ఎవరైతే టికెట్ కొనుక్కున్నారో వాళ్ళకు సపరేట్ క్యూ లైన్ అయితే ఉంటుంది. అలాగే 200 పెట్టి ఎవరైతే టికెట్ కొనుక్కున్నారో వాళ్ళకు కూడా సపరేట్ క్యూ లైన్ అయితే ఉంటుంది. అలాగే అసలు డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా క్యూ లైన్ అయితే ఉంటుంది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఎక్కడ జరిగిందంటే 300 రూపాయలు పెట్టి డబ్బులు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు క్యూ లైన్ లో ఉండి దేవుణ్ణి దర్శించుకోవడానికి వాళ్ళైతే అక్కడ వెయిట్ చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంలో అక్కడ బాగా తుఫాను రావడంతో అక్కడ గోడ కూలి మొత్తం 7 భక్తులు అయితే అక్కడ చనిపోవడం జరిగింది. అయితే ఈ సంఘటనలో మనం చూసుకున్నట్లయితే కొత్తగా పెళ్లైన వాళ్ళు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడ జరిగిన ఈ సంఘటన మొత్తం మన రాష్ట్రాన్ని అయితే కలిసివేసింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి అసలు తప్పెవరిది? చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలిసిన వెంటనే విచారణకు ఆదేశించడం జరిగింది. హోంమంత్రి గారు అయినటువంటి సునీత గారు ఏం చెప్తున్నారు? అలాగే ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ప్రదేశాన్ని దర్శించడం జరిగింది. అలాగే అతను ఈ సంఘటనకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఆయన ఏమని చెప్పాడు? ఆ గోడ కట్టిన కాంట్రాక్టర్ అయితే ఉంటాడు కదా, ఆ కాంట్రాక్టర్ పేరు వచ్చి లక్ష్మణ్ రావు. సో ఆయన సంఘటనకు సంబంధించి అసలు ఆ గోడ కట్టడానికి సంబంధించి కొన్ని షాకింగ్ విషయాలు అయితే చెప్పడం జరిగింది. ఆ విషయాలు ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా ఈ సంఘటనకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మరికొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న కాలంలో 2019లో విజయవాడలో మనం చూసుకున్నట్లయితే కృష్ణానది పక్కన రిటైనింగ్ వాల్ అయితే కట్టడం జరిగింది. దాన్ని కూడా కంపేర్ చేస్తున్నారు అనమాట. అంటే అప్పుడు కట్టిన రిటైనింగ్ వాల్ చూసుకున్నట్లయితే అంత స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఈ గోడ కట్టి కనీసం 3 నెలలైనా అవ్వట్లేదు. అయితే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి అక్కడ చాలా మంది అయితే రెండు కంపేర్ చేస్తున్నారు. అసలు ఆ రెండు కూడా మనం ఇప్పుడు కంపేర్ చేసి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, అలాగే రియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించి, అలాగే లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధించి వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. నా ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి మీరు కొద్దిగా ఫలితం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా నా ఛానల్ కి మీరు కొద్దిగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న ఉదయం 3 గంటలకు చందనోత్సవం అనే ఒక పూజ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ పూజలో భాగంగా అక్కడకు చాలా మంది భక్తులు అయితే రావడం జరిగింది. 300 పెట్టి టికెట్ ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకైతే సపరేట్ క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ క్యూ లైన్ కి పక్కనే ఒక గోడ కూడా రీసెంట్ గా మన గవర్నమెంట్ అయితే కట్టించడం జరిగింది. అయితే ఈ గోడ అనేది రీసెంట్ గా కట్టించడం వల్ల అక్కడ ఎక్కువగా వర్షం అయితే వచ్చిందంట. ఇలా వర్షం రావడంతో అక్కడ ఉన్న గోడ అనేది ఈ భక్తుల మీద పడిపోయింది. ఈ కారణంగా అక్కడ 7 అయితే చనిపోవడం జరిగింది. ఇక వారి పేర్లు ఏంటని చూసుకున్నట్లయితే ఏడ్ల వెంకటేశ్వరరావు, ఈయన వయసు 45 సంవత్సరాలు, ఈయన విశాఖపట్నానికి చెందిన వ్యక్తి. పాతి దుర్గా స్వామినాయుడు, ఈయన వయసు 35 సంవత్సరాలు. పిల్ల ఉమామహేశ్వరరావు, ఈయనకి 30 సంవత్సరాలు, ఇతను వైజాగ్ చెందిన వ్యక్తి. అలాగే పిల్ల శైలజ, ఈమెకు కూడా 30 సంవత్సరాలు, ఈమె కూడా వైజాగ్ చెందిన వ్యక్తి. పిల్ల వెంకటరత్నం 50 సంవత్సరాలు, ఇతను కూడా వైజాగ్ చెందిన వ్యక్తి. గుజ్జరి మహాలక్ష్మి, ఈమెకు 55 సంవత్సరాలు, ఈమె కూడా వైజాగ్ చెందిన వ్యక్తి. కుంపట్ల మణికంఠ ఈశ్వరశేషు, ఈయనకు 28 సంవత్సరాలు, ఈయన మాచవరానికి చెందిన వ్యక్తి. అంటే ఇది వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. మొత్తం ఈ 7 అయితే ఈ సంఘటనలో మరణించడం జరిగింది. అయితే ఈ గోడ కూలి చనిపోయిన వారిలో పిల్ల ఉమామహేశ్వరరావు అలాగే శైలజ అనే 2 దంపతులు అయితే ఉన్నారు. వీళ్ళకు పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అయింది. అప్పన్న చందనోత్సవానికి వాళ్ళైతే దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చి ఇక్కడ ఈ సంఘటనలో వాళ్ళైతే మృతి చెందడం జరిగింది. అయితే ఈ శైలజ యొక్క తల్లి అలాగే ఆమె యొక్క మేనత్త కూడా ఈ సంఘటనలో మరణించారు. అయితే మొత్తంగా ఆ ఫ్యామిలీలో చూసుకున్నట్లయితే మొత్తం 4 అయితే చనిపోవడం జరిగింది. అయితే ఈ శైలజ అలాగే ఉమామహేశ్వరరావు మనం చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే జాబ్ ఉండడం వల్ల వాళ్ళైతే ఇంటి దగ్గర ఉండి వర్క్ చేసుకుంటున్నారు. అయితే వీళ్ళిద్దరూ ఎటువంటి చీకు చింత లేకుండా, ఎటువంటి అప్పుల బాధలు లేకుండా హ్యాపీగా వాళ్ళ జీవనాన్ని అయితే కొనసాగిస్తున్నారు. కానీ ఈ సంఘటన వాళ్ళ కుటుంబాల్లో విషాదాన్ని అయితే నింపింది. ఈ 7 చనిపోవడం జరిగింది కదా. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే అధికారులకు ఆయన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేమిటంటే 72 గంటల్లోగా ఈ సంఘటనకు సంబంధించి విచారణ జరిపించి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది తనకి ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఈ సంఘటనకు సంబంధించి మన హోంమంత్రి గారైన అనిత గారు ఏమైనా మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. దేవస్థానం అధికారులు నిర్లక్ష్యమే. ఎందుకంటే ఒకసారి అంతమంది భక్తులు వస్తారని చెప్పి సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. నేను ప్రికాషన్స్ విషయంలో ఒక 2 days బ్యాక్ 3 days బ్యాక్ అంటే ఈ క్యూ లైన్లు మొత్తం ఆ క్యూ లైన్లు అన్ని మేము చెక్ చేసుకోవడం జరిగింది. ఇది అన్ఫార్చునేట్ థింగ్. అక్కడ గోడ ఉంది. ఆ గోడ పిల్లర్తో కట్టాడా, సిమెంట్తో కట్టాడా, బ్రిక్తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి మాకు
కానీ విషయం ఏంటవుతుందంటే అక్కడ విపరీతంగా వర్షం పడింది. మీకు తెలుసు, మీరు ఆ టైంలో ఉన్నారు. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. భారీ వర్షంలో తడుచుకుని వెళ్ళాము. ఈ వర్షం నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ని వచ్చాను. అంతేకాకుండా కేఏ పాల్ గారు చూసుకున్నట్లయితే కేఏ పాల్ గారు కూడా ఈ సంఘటనకు సంబంధించి ఆయన మాట్లాడడం జరిగింది. సో అది కూడా ఒకసారి మీరు చూడండి. విశాఖపట్నం సింహాచలం టెంపుల్లో ఎంత దారుణం! 7-8 మంది గోడ పడిపోతే చనిపోవడం ఏంటి? ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు? అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు. 300, 1000 రూపాయలు, 1500 రూపాయల టికెట్లు కలెక్ట్ చేసి 1000 కోట్లు సంపాదిస్తున్నారే. మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు, మరమ్మతులు చెయ్యొద్దా? ఇంకో వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ టెంపుల్స్ కూడా చర్చెస్ లాగే, మాస్క్ లాగే హిందూ ప్రీస్టులకి కమిటీలు వేయండి, రాజకీయంకు దూరంగా ఉంచండి అన్నాను. డిమాండ్ చేద్దాం, ఫైట్ చేద్దాం, మనల్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడుతున్నారంటే, ఇంతకు ముందు తిరుమలకు సంబంధించి వైకుంఠ ఏకాదశి అయితే జరిగింది. 6 అయితే మరణించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగింది. అయితే ఇక్కడ సింహాచలం విషయం కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం అనేది వహించడం వల్లే ఈ సంఘటన జరిగిందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ఇంత తొందరగా ఆ వాల్ ని కట్టించవలసిన అవసరం ఏమొచ్చింది? చందనోత్సవానికి కొన్ని రోజుల ముందే ఆ గోడను అయితే నిర్మించడం జరిగింది. సో ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యంతో జరిగిందని ఆయన చెప్తున్నాడు. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అంటే 2019లో కనకదుర్గమ్మ వారిది వద్ద కృష్ణానది వెంబడి 2.6 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ ని అలాగే అది కట్టి దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ రిటైనింగ్ వాల్ అనేది సుమారుగా 80,000 మందిని ఈ వరద ముప్పు నుంచి రక్షించిందని ఆయన ఒకసారి గుర్తు చేశాడు. కృష్ణలంక వరద ముప్పు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు రక్షణగా ఈ గోడ అయితే నిలిచిందని, అయితే ఈ గోడ నిర్మించడానికి సుమారుగా ఆ కాలంలో 500 కోట్ల రూపాయలు ఖర్చయిందని చెప్తున్నారు. ఈ రిటైనింగ్ వాల్కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి కంప్లైంట్ లేదు. అయితే ఈ ప్రభుత్వం నిర్మించిన ఈ సింహాచలానికి సంబంధించిన గోడ 5.5 కోట్లతో దీన్ని నిర్మించడం జరిగింది. సో ఇది కట్టిన 3 నెలలు కాకముందే అది కుప్పకూలిపోవడం జరిగింది. ఇది ప్రభుత్వ వైఫల్యం అని చాలా మంది అయితే చెప్తున్నారు. అయితే గోడ నిర్మించినటువంటి కాంట్రాక్టర్ ఉంటారు కదా, ఆ కాంట్రాక్టర్ పేరు వచ్చేసేసి లక్ష్మణ్ రావు. ఆయన ఏమని చెప్తున్నాడని ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ సింహాచలానికి సంబంధించినటువంటి ఈ గోడ కట్టడంలో పాలనాపరమైన నిర్లక్ష్యం అలాగే అధికారుల ఒత్తిడి ఉన్నట్లు కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు గారు అయితే చెప్తున్నారు. అయితే చందనోత్సవం దగ్గర పడుతుంది, అయితే ఈ గోడ కట్టడానికి తక్కువ సమయం ఉందని ఆయన అధికారులతో చెప్పినప్పటికీ వాళ్ళు అసలు పట్టించుకోలేదని, అలాగే ఈ నిర్మాణం అనేది చేపట్టడం కుదరదని, అలాగే ఈ నిర్మాణం చేపట్టినా సరే దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఉంటాయని తను ముందే గ్రహించి ఫస్ట్ నిరాకరించానని తనైతే చెప్తున్నాడు. అలాగే ఆ గోడ నిర్మించడానికి తక్కువ సమయమే ఉంది, అంటే 6 రోజులే ఉంది. ఆ గోడ నిర్మించడం సాధ్యం కాదని తను అధికారులకు చెప్పానని, అయినా వాళ్ళు వినిపించుకోలేదని అతను చెప్తున్నాడు. అయితే తను చెప్పిన అభ్యంతరాలను దేవస్థానం అలాగే పర్యాటక శాఖ అసలు పట్టించుకోలేదని, ఈ నిర్మాణం చేపట్టి ముందుకు సాగాలని వాళ్ళు అధికారులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని, అంతేకాకుండా అక్కడ ఉన్న అధికారులు ఇది తాత్కాలికమైన నిర్మాణమే, దాని తర్వాత మళ్ళీ గట్టిగా గోడ కట్టాలి అని కాంట్రాక్టర్ తో చెప్పినట్లు లక్ష్మణ్ రావు అయితే చెప్తున్నాడు. ఆయన ఈ నిర్మాణం చేపట్టిన తర్వాత అతను ఆ గోడ నాణ్యతపై తనకు అనుమానాలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. చివరకు ఈ సంఘటన జరిగి 7 ప్రాణాలు అయితే పోయాయని ఆయన ఫైనల్ గా చెప్తున్నాడు. ఇది ఫ్రెండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.